నేను మీ నిర్మల. మరి జై జై గణేష, జై కొడతా గణేష, జయములివ్వు బొజ్జ గణేష. వినాయక చవితి రానే వచ్చింది. 2025వ సంవత్సరంలో మరి గణనాథుడు అందంగా ముస్తాబవుతున్నాడు అంటే ఈ గణనాథులకు మారు పేరు ధూల్పేట్. ఈ ధూల్పేట్లోనే ఉన్నాము ప్రస్తుతం అయితే మనము. మరి గణేశులైతే వినాయక చవితికి అంగరంగ వైభవంగా తయారవుతున్నాయి. మరి ఇక్కడే మనం చూస్తున్నాం కదా, మరి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. గణేశుడు అయితే చాలా పెద్దగా ఉన్నారు. ఇంకొకటి బాలాపూర్ గణేశుని కూడా ఇక్కడే తయారు చేస్తారు. ఆల్రెడీ మనకు బాలాపూర్ గణేశుడే వెళ్ళిపోయాడు, కానీ ఇక్కడ చూస్తున్నాం కదా ఎంత చక్కగా కూడా ఆ కళ్ళను కానీ, ఆ అలంకరణ కానీ, ఆ కలర్స్ కానీ, గణేశుడు కూర్చుని సింహాసన విధానం కానీ అన్ని కూడా ఎంత చక్కగా ఇక్కడ డిజైన్ చేశారు. ఎందుకంటే కొత్త కొత్త రంగులతో ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త వెరైటీ డిజైన్లని చూపిస్తూ ఉంటుంది ధూల్పేట్ అని చెప్పొచ్చు. మరి ధూల్పేట్ అంటే వినాయక చవితి గణేశులకు గణనాథులకు పెట్టిన పేరు ధూల్పేట్. మరి ఆ గణనాథుని కిరీటము ఇక్కడ మనం చూస్తున్నాము, వీళ్ళు పట్టుకొని తీసుకెళ్తూ ఉన్నారు. ఈ గణనాథుని కిరీటము మరి శివుడి త్రినామంతో కూడా 3 నామాలతోటి కూడా ఆయన కిరీటాన్ని తయారు చేయడం కూడా జరిగింది. అంటే గణనాథుడు నెత్తి మీద ఆ మహేశ్వరుణ్ణి కొలువు తీరేలాగా కూడా ఇక్కడ డిజైన్లు చేస్తూ ఉన్నారు, అలంకరణలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం ఎంత పెద్ద గణేశుడో. నేను మాత్రం ఈ గణేశుని దగ్గర నిలబడితే ఎంత చిన్నగా ఉన్నాను. మరి ఇంత పెద్ద గణేశుడికి పూజలు అందించాలన్నా కానీ పూజారులు కూడా ఎంతో గొప్ప వాళ్ళని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో ధూల్పేట్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో, గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా గణేశుల్ని ఎక్కువగా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయరే గణేశులని చాలా వరకు కూడా సేలింగ్ బాగా జరిగింది అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ధూల్పేట్లో ఎక్కడ చూసినా కానీ గణేశులకి ఈసారి ఇంకా ఎక్కువ రేట్లు కూడా పెంచినట్టు తెలుస్తుంది. అదే విధంగా గణేశుల సేలింగ్ అనేది కూడా ఇక్కడ బాగా జరుగుతుంది, వ్యాపారం అనే విధంగా కూడా తెలుస్తుంది. కానీ వర్షాలు పడుతున్నప్పటికీ కూడా గణేశుల్ని కొనడం అయితే ఎవ్వరూ ఆగట్లేరు కూడా. ఎందుకంటే మనం వచ్చే దారిలో కూడా చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ లారీలో అంటే 4 వీలర్లలో, ఆటోలలో వచ్చి తీసుకెళ్లిపోతానే ఉన్నారు ఎక్కడికక్కడ. ఇక్కడ నుంచి చాలా దూరాలకి తెలంగాణ రాష్ట్రం అంతటా కాదు, ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా చాలా వరకు కూడా వెళ్తూనే ఉంటాయి. ఇక్కడ నుంచి ధూల్పేట్ నుంచే ఏపీ నుంచి కూడా వచ్చి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అక్కడికి కూడా గణేశుల్ని తరలిస్తూ ఉంటారు. అంత ఘనత తెలంగాణలో హైదరాబాద్ లోని ధూల్పేట్కే దక్కిందని చెప్పొచ్చు. ఈసారి కూడా అలాగే అంగరంగ వైభవంగా 9 రోజులు మరి గణపతులు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొలువి తీరి ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు అందుకొని హంగామ చేయడానికి సిద్ధమైపోయిందని చెప్పొచ్చు. ఇంకెప్పుడో కాదు, ఈ నెలనే 27వ తేదీన వినాయక చవితి. అందరికీ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేలాగా గల్లీ గల్లీకి గణేశుని పెట్టి ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. చిన్న పిల్లలు ముఖ్యంగా తలకి పాగా కట్టుకొని ఎగురుతూ, దుంకుతూ, ఆడుతూ, డీజేలు పెట్టుకొని ఆ గణేశునికి కోలాటాలు ఆడుతూ ఎంతో ఆయనను ఆనందింపచేసి అన్ని నైవేద్యాలతోటి 9 రోజులు 9 రకాల నైవేద్యాలతోటి కూడా గణపతికి పూజలు అందిస్తూ ఉంటారు. అంత మహోన్నతమైన పూజలు అందించే ప్రఖ్యాతి మన ఇండియాకే దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అలాంటిది మరి ధూల్పేట్లో సిద్ధంగా ఉన్నాయి గణేశులు. ఇంకా చాలా గణేశులు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఇంకా చాలా గణేశులు ఇక్కడ ఉన్నారు. అవన్నిటికి కూడా ఇంకా అలంకరణ అంటే రంగులు పూర్తి అవ్వలేదు. మరి ఆ డిజైనింగ్, కలర్లు అవన్నీ పూర్తయిన తర్వాత మనకు వినాయక చవితి వచ్చేలోపు ఇక్కడ ఏ ఒక్క గణేశుడు కూడా కనిపించరు. ఇవన్నిటికి కూడా మంచిగా అందంగా డిజైన్ చేసేస్తారు, అన్ని సేల్ అయిపోతాయి. మరి బయట కూడా ఇంకా చాలా పెద్ద పెద్ద గణేశులు ఉన్నారు. అవన్నీ కూడా మా హిట్ టీవీ ప్రేక్షకులకు మరి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కదా, పద చూద్దాం ధూల్పేట్లో ఎలా ఉన్నాయి గణేశులు, అసలు ఈసారి ఏంటి ప్రత్యేకత అనేవి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం, పదండి. వినాయక చవితి అనగానే మరి ధూల్పేట్లోని కళాకారు ఏరియా గుర్తొస్తుంది. ఈ కళాకార్ ఏరియా ధూల్పేట్లో ఎంతో పేరుగాంచింది. మరి ఇక్కడ కళాకార్ అంటేనే గణేశులకు పెట్టిన పేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కళాకార్ కాలనీలో ఏరియాకి సంబంధించి కూడా ఇక్కడ చాలా రకాల గణేశులని, ఇక్కడ దాదాపు అన్ని అవతారాల గణేశులని ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. మన వెనకాల చూస్తున్నాము ఇక్కడ ఎంత చక్కగా ఒక
కింగ్ రాజా అంటే ఒక రాజు వేషంలో కూడా మంచిగా సూట్ వేసి చక్కగా పంచగట్టి చేతిలో ఖడ్గం పెట్టి గణేషుని ఇక్కడ చేస్తే ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకా నరసింహ అవతారము. ఈ గణేశుడు చూడడానికి మంచిగా లంబోదరుణ్ణి మాత్రమే చక్కగా కూడా రూపుదిద్దారు. కానీ పక్కన చూసినట్లయితే మరి నరసింహ అవతారము ఇక్కడ హిరణ్యకశిపుని అంతమొందిస్తున్న విజువల్స్ ని మనకు నిదర్శనంగా కూడా చూపిస్తూ ఎంత చక్కగా అలంకరించారు, ఎంత బాగా కూడా అలంకరించారు మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ మరి చూస్తూ ఉంటే ఇగో కుందనాలు, ఇవన్నీ కూడా కుందన్స్. ఈ కుందన్స్ ని ఇప్పుడు మనము బయట చాలా వరకు కూడా ఎన్నో డిజైన్స్ ఇంతకు ముందు బ్లౌజెస్ కానీ శారీస్ కానీ వేసేవాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే గణపతులకు కూడా ఈ అలంకరణ చేస్తూ ఉన్నారు. తొండం పై నుంచి కూడా అక్కడ మనము కిరీటం చూస్తున్నాము. ఆ కిరీటం పైన కూడా ఎంత చక్కగా కుందన్స్ తోటి అలంకరించి మరి అదే టైప్ లో కూడా ఇక్కడ మొత్తం కూడా వస్త్రాలను కూడా కుందన్స్ తోనే అలంకరించారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము కలశాన్ని కుందంతో అలంకరించి ఈ గణపతికి ఎంతో చక్కగా కూడా చూడగానే కళ్ళకి ఎంతో అట్రాక్టింగ్ గా కూడా ఉండేటట్టుగా ఇక్కడ అలంకరించడం కూడా జరిగింది. ఇక చూస్తే ఇగో పక్కన చూస్తూ ఉన్నాము గణేశుడు సిమెంట్ కలర్ లో మనకు యాష్ కలర్ లో ఎంత చక్కగా కూడా సింపుల్ గా ఎంతో అద్భుతంగా కూడా కళ్ళకు కట్టేలాగా చూస్తున్నాం. కానీ ఇక్కడ గణేశులు ఆల్రెడీ తీసుకెళ్లిపోతున్నారు. ఆ గణేశుని చూసినట్లయితే మనము దత్తాత్రేయ స్వామిని తొండం పైన కొలువు తీరించి కూడా మరి ఆ స్వామిని అలంకరించడం జరిగింది. ఆ డిజైనింగ్ అలా చెక్కారు కూడా. అంత చక్కగా ఉన్న గణేశుని ఇప్పుడు మాత్రం తీసుకెళ్తూ ఉన్నారు. మరి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా తెలీదు, మరి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈ గణేశుని కూడా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి తీసుకెళ్తున్నారట. కానీ కొత్తగా మనం చూసాము దత్తాత్రేయ స్వామిని తొండం పైన కొలువు తీరి ఉండేలాగా కూడా ఎంతో చక్కగా అద్భుతంగా కూడా ఈ అలంకరణ చేశారు. మరి స్వామికి అన్ని రకాలుగా కూడా మరి స్వామిని ఇంత తీర్చిదిద్దిన వీళ్ళు ఈ ఘనత కూడా ఇక్కడ ఉన్న కళాకారులకే ఉంది. అది ధూల్పేటలో ఈ కళాకార్ అని కూడా దీనికి ఎంతో అద్భుతమైన పేరు ఉంది. మరి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎంత పెట్టి తీసుకెళ్తున్నారు, ఇంత దూరం ఎందుకు వచ్చారు అసలు, అది కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఇక్కడే ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. నమస్తే భయ్య. నమస్తే మేడం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు శుభాకాంక్షలు. మాకు కూడా శుభాకాంక్షలు. మరి మా ఛానల్ ప్రేక్షకులకు వాళ్ళకి శుభాకాంక్షలు. వాళ్ళకి కూడా శుభాకాంక్షలు. ఓకే, మరి ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు మేడం, అత్తివేలే. బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు. అవును. ఓకే, ఏం గణేషుని తీసుకెళ్ళడానికి? అవును, మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తాము. ప్రతి సంవత్సరం వస్తాము. మా సుందర్ కళాకారు వాళ్ళ దగ్గర ప్రతి సంవత్సరం తీసుకుంటాం. సుందర్ కళాకారుల వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ గణేశుడు మరి ఆ పైన దత్తాత్రేయ స్వామి ఉన్నారు కదా, ఆ దత్తాత్రేయ స్వామి అంటే ఈ గణేశుని ఎంచుకున్నారా లేకపోతే మీరు తయారు చేయించుకున్నారా? లేదు, మా బొబ్బుబాయ్ చేసి పెట్టి మాకు కాల్ చేసినారు. ఇట్లా ఉంది మా గణపతి. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చేది. బొబ్బుబాయ్ అంతా కాల్ చేసి మాకు చెప్పినారు, ఇట్లా రండి, ఇట్లా చూడండి అని. ఫోటోస్ పంపించారు? లే, మేము డైరెక్ట్ వచ్చి బుక్ చేసినాం. ఇక్కడ 1 month బిఫోర్ వచ్చినాం, వచ్చి ఇక్కడ బుక్ చేసి వెళ్ళాం. అవును. ఎంత పడింది గణేష్? ప్రైజ్ మాకు ఇదొద్దు, మేము కూడా కొనుక్కుంటాం. మీరు కొనుక్కుంటే అక్కడ కొనుక్కోండి. కొనాలంటే ప్రైస్ వాళ్ళు అడగండి. ప్రైజ్ ఎలా ఉంది? రీజనబుల్ గా ఉంటుంది. రీజనబుల్. మేము ప్రతి ఇయర్ వీళ్ళ దగ్గర తీసేది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 6 years వీళ్ళ దగ్గర. సుందర్ కళాకారు. దానికి నా ముందర మా అన్నోళ్ళు తీస్తా ఉండ్రి. అదైనాక ఇప్పుడు మేము మా బొబ్బుబాయ్ ప్రతి సంవత్సరం మా బొబ్బుబాయ్ చెప్తానే వాళ్ళే ఇచ్చేసి వాళ్ళే ఇస్తారు. చెప్పండి భయ్య, ఇక్కడ రేట్లు ఎలా పెట్టారు? मेरे को हिंदी आती है. హిందీ మీరు చెప్పండి, నేను చెప్తాను. ये 3 लाख रुपए का है. 3 लाख. हाँ 3 लाख. ఓకే, వీళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నారు కదా, 6 సంవత్సరాల నుంచి ఎలా అనిపిస్తుంది? बैंगलोर में तो हमारे डैडी का कम से कम 40 साल का रिकॉर्ड है. 40-45 साल का. हमारे डैडी के गणपति 40-45 साल से जाते. सुंदर कलाकार के नाम से गणपति बेचती है हम लोग. हमारे डैडी का नाम है सुंदर कलाकार और उनके नाम से बैंगलोर में अब से नहीं 40-45 साल से है. ऐसा तो हमारे डैडी बरसों से बैंगलोर में काम देते हैं मूर्ति. बैंगलोर ఈ సంవత్సరం ఎలా ఉంది ఇక్కడ మొత్తం కూడా వ్యాపారం? अच्छा रहा व्यापार. था बिजनेस तो बहुत जबरदस्त है ये साल का हमारा. లాస్ట్ ఇయర్ कैसा है, अपने जो मोटे गणपति का है ये साल बिजनेस बहुत शानदार है. हाँ, बम्बई मॉडल उतना खास नहीं है बोल के पब्लिक नहीं चॉइस करी. पब्लिक बम्बई मॉडल को चॉइस नहीं करी. मेरे गणपति तो पूरे ऑलमोस्ट बुकिंग है. हाँ बुकिंग है.
సూపర్. ఇప్పుడు ఇంత దూరం ఎంత మంది వచ్చారు మీరు? మేము టోటల్ 5 మెంబర్స్ వచ్చాం, ఇంకా 5 మెంబర్స్ బయట ఉన్నారు. అంటే 10 మెంబర్స్ 10 వచ్చారు. మెంబర్స్. మాది ఇంకొక గణేష్ అది మా ఓ, అన్న వాళ్ళే. రెండు తీసుకెళ్ళి రెండు ఒకే ఏరియాకి. రెండు ఒకే ఒకే ఏరియా. ఏరియాకి. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మేము ఇద్దరు కజిన్స్. కజిన్స్. సూపర్ సూపర్. కాకపోతే ఇవి మరి ఇప్పుడు లారీల పైన తీసుకొని ఇంత దూరం నుంచి తీసుకెళ్తారు కదా, అక్కడికి వెళ్ళిన దాకా సేఫ్ గా సేఫ్ గానే వెళ్తది. మేము క్యాన్ ట్రావ్ అంతా చూసి హైట్ చూసి అంతా మేము ఇచ్చేసి. ఎన్ని రోజులు పడుతుంది అక్కడ? 2 days అవుతుంది. 2 days అవును. అక్కడికి తీసుకెళ్తారు. బారిష్ లేకపోతే 2 days. ఎలా అనిపిస్తుంది మొత్తం మీద ధూల్పేట, హైదరాబాద్ లో ధూల్పేట్ లో ఈ కళాకారు ఏరియాకి వచ్చి మీరు గణేషుల్ని 6 సంవత్సరాలుగా తీసుకెళ్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకి వేరే తోటి సెట్ అయితలేదు. మేము ఇక్కడ కొన్ని పోయి మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు వేరే తొట్టు పోతేను మాకు సెట్ అవ్వదు. మా బొబ్బు పోయి ఎప్పుడు వాళ్ళు ఫోటో పంపిస్తారు, ఫోటో చూస్తాము. ఎప్పుడు ఇక్కడే. ఇప్పుడు తీసుకునేది కొత్త డిజైన్. ప్రతి ఒక్క ఇయర్ ఇక్కడ నేను చూసిన లేడీ ధూల్పేట్ల మా సుందర్ కళాకారు వాళ్ళ దగ్గర ప్రతి ఇయర్ డిఫరెంట్ ఉంటది. రిపీటెడ్ గణేష్ నేను ఈ పొదరకు చూడలేదు. ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్. పోయిన లాస్ట్ ఇయర్ రామ్ దర్బార్ ఉండే, ఈ ఇయర్ 3 చేసినారు, ఈ ఇయర్ నరసింహస్వామి చేసినారు. ప్రతి ఇయర్ ఒక్కొక్క వెరైటీ ఉంటది వాళ్ళ దగ్గర. మరి గణేశుడికి లడ్డు పెడతారు కదా, లడ్డు వేలం ఎంత పోతుంది మీ దగ్గర? మేము అరాజ్ చేసలే, మేము మా వీళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చేసుకుంటాం. ఎంత పోతుంది మామీ? మేము అరాజ్ చేయలే, మేమే తింటాం. సూపర్, అదే మంచిది కదా. అవును. అంటే అందరు కూడా చిన్న గణేషుని పెట్టుకొని కూడా మరి వేలం వేస్తూ ఉంటారు, కానీ మీరు అందరికి పంచుతూ మీరు తింటున్నారు. మేము ప్రసాదం చెప్తా అట్లా ఇచ్చేస్తాం. ప్రసాదం అట్లా ఇచ్చేస్తారు. సూపర్, వచ్చే సూపర్. భక్తాదులకి అందరికి సూపర్. అన్నదానంతో వాళ్ళకి అదే చేస్తాం. సూపర్. వీళ్ళు అసలు ఎందుకంటే లడ్డు వేలం పాడరు, అందరికీ కూడా ప్రసాదంగా పంచుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ధూల్పేటకు వచ్చి ఇక్కడ నుంచి గణేషుల్ని తీసుకెళ్లడమే వాళ్ళకి ఆనవాయితీగా మారింది. ఎక్కడ కూడా వాళ్ళకి సెట్ అవ్వట్లేదట. 6 years గా మరి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు. అదే ఈ గణేశుడు చూస్తున్నాం మనం, దత్తాత్రేయ స్వామిని తొండం పైన కొలువు తీరున్న ఈ గణేశుడిని ఇప్పుడు హైదరాబాద్ ధూల్పేట నుంచి బెంగళూరు వెళ్ళబోతుంది. బెంగళూరుకి తీసుకెళ్లడానికి ఇక్కడ 10 members వచ్చారు. 2 గణేశుల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. ప్రతి ఇయర్ ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారట. మాకు చాలా బాగా అనిపిస్తది అంటున్నారు. అన్నింటికంటే ఏంటంటే ఇంత పెద్ద గణేశుని పెట్టుకొని అంత పెద్ద లడ్డుని కూడా చేతిలో పెట్టి వాళ్ళు వేలం వేయకుండా హ్యాపీగా భక్తులందరికీ ప్రసాదాన్ని పంచుతూ ఉంటారట. మరి ఇంకా చాలా గణేశులు ఉన్నారు, మనం చూస్తున్నాము. చాలా గణేశుల్ని కొత్త కొత్త వెరైటీగా. ఇంకొకటి ఏంటంటే ఈ కళాకారు ఏరియాకి సంబంధించి కూడా ప్రతి ఇయర్ ఒక వెరైటీనే చూపిస్తారు, కానీ రిపీటెడ్ డిజైన్స్ ని ఎప్పుడు కూడా ఇక్కడ పెట్టరు అని చెప్పేసి బెంగళూరు వాస్తవ్యులు అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా ఇగో ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి గణేశులు అయితే చూస్తున్నాం కదా, చక్కగా అలంకరించి ఎంత బాగా ఇక్కడ పెట్టారు. అసలు చూస్తుంటే మనకు 2 కళ్ళు చాలవు అనే విధంగా కూడా ఉన్నాయి గణేశులు అయితే. ఇంత చక్కని గణేశులు ప్రతి సంవత్సరం మన హైదరాబాద్ లో ఇలాంటి డిజైనింగ్ చేస్తున్న కళాకారులకి మనం నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మరి ఈ వినాయక చవితి మాత్రం అంగరంగ వైభవంగా జరగబోతుంది. మరి ఇక మీదట కూడా ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. భయ్యా మీ పేరు? రాకేష్. రాకేష్, ఎలా ఉంది ఈసారి గణేష్ బిజినెస్? చాలా కాస్ట్ ఉన్నది మేడం. చాలా కాస్ట్లీ ఉన్నాయా? ఆ. అంటే ఎంత నుంచి స్టార్టింగ్ ఉంది? మా దగ్గర 9,000 నుంచి షూర్ ఉన్నది. 9,000 నుంచి షురు. 9,000 నుంచి 35 ఇస్తారు. 35 వరకు. ఈసారి స్పెషల్ గణేష్ ఏమున్నాయి డిజైన్స్? మా దగ్గర ఇది కొత్త డిజైన్ వచ్చింది. ఇది ఈసారి వచ్చింది. ఇది ఒక కొత్త డిజైన్ వచ్చింది మా దగ్గర. ఓకే, బిజినెస్ ఎలా నడుస్తుంది? చాలా టైట్ నడుస్తుంది. Tight గా ఉందా? చాలా టైట్. చాలా tight గా ఉంది. ఓకే. మీరే చేస్తారా ఇవన్నీ కూడా? మేము మా కళాకారు నుంచి తీసుకొస్తే చేస్తాం, అమ్ముతాం. అమ్ముతారు. ఆ. అక్కడ నుంచి తీసుకొచ్చి కళాకారు నుంచి తీసుకొచ్చి అమ్ముతాం. ఓకే. ఈసారి మరి కొత్త డిజైన్ ఉంది కూడా, అంటే చాలా సార్లు చూసాము, కాకపోతే చాలా అట్రాక్టింగ్ గా కూడా ఉందని చెప్పొచ్చు. శివ అవతారము, మరి ఇక్కడ శివుడు అవతారం తోటి విఘ్నేశ్వరుణ్ణి మాత్రం చాలా స్పెషల్ గా ఉంది చూస్తున్నాము. మరి పైన కూడా చూస్తున్నాం కదా, మహారాజా గెటప్ అంట. అక్కడ మహారాజా గెటప్ పైన చూడండి, ఇంకా మహారాజుకి బ్యాక్గ్రౌండ్ లో చాలా చక్కగా కూడా మల్లన్న అవతారం కూడా అనుకోవచ్చు. అది డేగా అవతారం కూడా ఇక్కడ ఉంది. చాలా వరకు అక్కడ చూస్తున్న డేగా అవతారం కూడా ఉంది గణేష్లకి. అంటే కొత్త కొత్త రూపులను రూపొందిస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఒక కొత్త వెరైటీ ఉండాలి అని చెప్పేసి కొత్తగా కూడా రూపొందిస్తూనే ఉన్నారు. చాలా చక్కగా ఉన్నాయి కదా చూస్తూ ఉంటే. ఇంకా చాలా గణేశులు, చిన్న చిన్న బుడ్డి గణేశులు కూడా ఉంటారు. తలపాగా గణేశుల్ని చూస్తూ ఉన్నాం. చాలా వరకు కూడా తలపాగా గణేశుల్ని చాలా మంది సెంటిమెంట్ గా ఇళ్లలో పెట్టి కూడా పూజించుకుంటూ ఉంటారు తలపాగా గణేశుల్ని అయితే. మనం ఆ చిన్న గణేశుల్ని కూడా
చూద్దాము, చూసి ఎలా ఉన్నాయో కూడా. ఎందుకంటే చిన్న చిన్న గణేషులు బల అలంకరణతో ఉంటాయి కాబట్టి ఆ గణేషులు కూడా చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాం. ధూల్పేటలోనే మరొక ఏరియాకి వచ్చాము. మరి ఇక్కడ చూసాం కదా చిన్న చిన్న గణేషులు ఎంత చక్కగా ఉన్నాయి. గణపతులు మాత్రము చాలా చిన్నగా ఉన్నప్పటికీ కూడా చాలా అందంగా కూడా ఇక్కడ ఇగో మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా చక్కగా కూడా సింహాసనం వేసుకొని ఆసనంలో కూడా గణపతుడు ఆసీనులు అవుతున్నట్టుగా కూడా చాలా మంచి డిజైన్లు. అంటే పెద్ద గణేషుల నుంచి చిన్న గణేషుల వరకు కూడా ఈ చిన్నగా కూడా అదే డిజైన్ లో కూడా అలంకరిస్తారు అనే విధంగా కూడా గణేషులు అయితే. ఎందుకంటే చాలా అంటే చిన్న పిల్లలు పెట్టుకుంటారు, గల్లీలలో పెట్టుకుంటారు వాళ్ళు. ఇంకొకటి అపార్ట్మెంట్లలో కూడా పెట్టుకుంటారు కదా. చిన్న గణేశుడు కావాలి మాకు, అంత పెద్దగా మేము పెట్టుకోలేము అనుకునే వాళ్ళకు ఇక్కడ చాలా అవైలబుల్ లో చూస్తున్నాము. ఎంత చక్కగా ఉన్నాయి గణేషులు. ఇక్కడనైతే చాలా బాగున్నాయి కూడా. ఈ గణేషుల్నే చక్కగా తీసుకెళ్లి అపార్ట్మెంట్లలో కూడా పెట్టి పూజలు నిర్వహించి ఇక్కడ సిల్వర్ కలర్ లో తలపాగా వేసుకొని చక్కగా ఉన్నాడు గణేశుడు అయితే. ఎంత బాగున్నాడు. ఆరెంజ్, గ్రీన్ అండ్ సిల్వర్. అంటే ఇది ఓ రకంగా చూస్తే మన జెండా కలర్ లో కూడా కనిపిస్తూ ఉంది. అలాగే తలపాగా కూడా స్వామికి ఎంత బాగున్నాడు, చాలా బాగున్నాడు కదా. చాలా చక్కగా ఉన్నాడు. ఇక్కడేమో చామంతి పూలో గణేశుడు కూర్చొని ఉన్నాడు. ఈ చామంతి పూల కూర్చొని ఉన్న గణేశుడు కూడా చిన్నగా ఉన్నాడు. ఇంట్లో కూడా పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ధూల్పేట ఏరియాకి వచ్చాము అంటే గణేశులకి ధూమ్ ధామ్ గా అసలు అంగరంగ వైభవంగా మనకు కావాల్సిన మనకు నచ్చినటువంటి డిజైన్లలో ఇక్కడ మొత్తం కూడా మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అందరు ఇక్కడికి వస్తారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఇందాక కూడా చూసాం బెంగళూరు నుంచి వచ్చారు. అంటే బెంగళూరే కాదు చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ తీసుకుంటూ ఉంటారు గణేశుల్ని. ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ వినాయక ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు. మరి 9 రోజుల పాటు ఇంత అందంగా అలంకరించినాక ఆ గణేశుడు పైలోకం నుంచి ఇక్కడికి వచ్చి ఆ 9 రోజులు అంగరంగ వైభవంగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటాడు అనుకోవచ్చు. కానీ చాలా బాగున్నాయి కదా, చాలా చక్కగా కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో వినాయక చవితి మాత్రము మనం చూసినట్లే, మనం అనుకున్నట్టుగానే, మనం చూస్తున్నట్టుగానే చాలా కలర్ఫుల్ గా, చాలా కూడా అంగరంగ వైభవంగా, ఎంతో ఘనంగా ఉత్సవాలు జరిపించబోతున్నారు అనేది అర్థమైపోతుంది. మరి ఆ ఉత్సవాల కోసం మనం కూడా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉందాం. మాతో పాటు హిట్ టీవీ ప్రేక్షకులు కూడా రెడీగా ఉంటారని ఆశిద్దాము. అదే విధంగా ఇంకొక వారం రోజులు అంటే ఈ నెల 27వ తారీఖు నుంచే వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కాబట్టి 9 రోజుల పండగ ఎంతో ఘనంగా కూడా నిర్వహించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీతో పాటు మేము కూడా చాలా ఘనంగా నిర్వహిస్తాము ఈ పండుగని. మరి మా హిట్ టీవీ ప్రేక్షకులకు మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.